హలో అండి అందరికీ. చక్కెర పొంగల్ కూడా ఎంతో ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఫస్ట్ దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలా దోరగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని 3 కప్పులు రైస్ వేసి పెసరపప్పు కూడా వేసి మొత్తం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ కుక్కర్లో అది ఉడికిన టైంలో మనం ఇలాగ డ్రై ఫ్రూట్స్ అదే కాజు, కిస్మిస్, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి మీ ఇష్టం. చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలండి కొబ్బరి ముక్కలు మాత్రం. ఈ 3 నేతిలో వేయించేసి అలా మనకి కుక్ అయిపోయిన రైస్ రెడీ అయిపోయింది కదా. ఈలోపు ఆ రైస్లో ఈ 3 వేసేసాను. ఈ గిన్నె తెచ్చేసి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేశాను అనమాట, సిమ్లో పెట్టేసి. రైస్ ఎక్కువ కుక్ అయిపోకూడదండి. మన పులిహోరకి ఎలా పదునుగా ఉంచుకుంటామో అలా లైట్గా కుక్ అయిపోవాలి, కానీ చిమిడిపోకూడదు, చాలా మెత్తగా అయిపోకూడదు అనమాట. దాంట్లో నేను బెల్లం, పంచదార వేశాను. ఆర్గానిక్ బెల్లం కదండి, అందుకు ఆ కలర్ వచ్చింది. 1 గ్లాస్ పంచదార, 1 గ్లాసు బెల్లం, అంటే 2 కప్పులు బెల్లం, 2 కప్పులు పంచదార తీసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి లైట్గా పాకం వస్తుంది కదండి, ఆ వేడికి అలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా రెడీ అయిపోయాక దీంట్లో 1 కప్పు ఘీ వేసానండి. అసలు నార్మల్గా 2 కప్పులు ఘీ వేసేస్తారు. కొంచెం ఎక్కువ తింటారు కదా పిల్లలు, అంత ఘీ ఎక్కువ నెయ్యి వేస్తే తినలేరు. అందుకని నేను 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఫంక్షన్స్కి వాటికి చేసే దాంట్లో అయితే ఫుల్గా 2 కప్పులు ఘీ వేసేయాలండి. దీనికి మనం ఇంట్లోకి చేసుకునే దాంట్లో కొంచెం నెయ్యి తక్కువ వేసుకుంటేనే తినగలుగుతాం అన్నమాట, ఎక్కువ తినేవాళ్ళకి. పచ్చకర్పూరం అలా వేళ్ళతో నలిపేసి వేసేసాను, చిన్న ముక్క. ఇది ఇంపార్టెంట్ అండి, చక్కెర పొంగలికి పచ్చకర్పూరమే సూపర్ టేస్ట్ తెస్తుంది. ఇలాచీ పౌడర్ వేసాను. ఇది కొంచెం సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్, టేస్ట్ కోసం అంతే, చాలా తక్కువ సాల్ట్ వేసి మొత్తం మళ్ళీ కలిపేసుకోవాలి. చక్కెర పొంగల్ అని అంత హైరాణ పడిపోని అవసరం లేదండి. అన్ని ఐటమ్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయా లేదా చూసుకోవడం, చేసేసుకోవడం అంతే. ఇంత ఈజీగా చక్కెర పొంగలి ప్రిపేర్ అయిపోయిందనమాట.